వెల్కమ్ టు శ్రీలక్ష్మి రెసిపీస్. ఈరోజు మనం వెజిటేబుల్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ముందు మనం రైస్ని నేను ఎలా ఉడకపెట్టానో బాస్మతి రైస్ని చెప్తున్నాను. సో బాస్మతి రైస్ 1 కప్ తీసుకొని దాన్ని 20 మినిట్స్ సోక్ చేయాలి. 20 మినిట్స్ అయ్యాక వాటర్తో దాన్ని కడుక్కొని తర్వాత ఒక గిన్నెలో 1 కప్పు బాస్మతి రైస్కి 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. దాంట్లో 5 మిరియాలు, 2 లవంగాలు, 2 ఇలాచి, దాల్చిన చెక్క 1, కొత్తిమీర, పుదీనా అండ్ మన ఈ బిర్యానీ ఆకు వేసి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా పొడిగా వచ్చేటట్టు, చూసారా ఎంత పొడిగా వచ్చిందో, 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలన్నమాట. సో మన రైస్ అనేది సోక్ అయిపోతుంది, మన రైస్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఒక ప్యాన్లో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో షాజీరా, మళ్ళీ 2 మిరియాలు, 1 ఇలాచి, అల్లం వెల్లుల్లిని బాగా దంచేసి వేసాను. సో అది యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక మన వెజ్జీస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఏమేమి వెజిటేబుల్స్ యాడ్ చేశానంటే ఆనియన్, బఠానీ, స్వీట్ కార్న్, క్యాప్సికమ్, కాలీఫ్లవర్ అండ్ బీన్స్ ఇవన్నీ యాడ్ చేశాను అనమాట. అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేశాను. సో దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. సో మనకి మంచి వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అవ్వాలి, బాగా ఫ్రై అవ్వాలి. సో నేను ఇందులో ఇవి బాగా ఫ్రై అవుతుండగా నేను ఇందులో ఒక బటర్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట, మంచి ఫ్లేవర్ కోసం. సో ఆల్రెడీ మనము బిర్యానీ రైస్ ఉడకబెడుతున్నప్పుడు మిరియాలు, దాల్చిన చెక్క మొత్తం అన్నీ బిర్యానీ దినుసులన్నీ యాడ్ చేస్తాం కాబట్టి మనం ఈ వెజిటేబుల్లో ఇంకేమీ యాడ్ చేయక్కర్లేదు, గరం మసాలా కానీ ఇంకేమీ యాడ్ చేయక్కర్లేదు. ఎందుకంటే ఇది పులావ్ కాబట్టి అవేమీ అవసరం లేదు. బికాస్ మనం ఈ వెజిటేబుల్స్లో ఆయిల్ వేసాక ఫస్ట్ షాజీరా అండ్ అల్లం వెల్లుల్లి దంచి వేసాం కాబట్టి మనకి ఇంకా ఏమీ అవసరం లేదు. అండ్ మిరియాలు కూడా బాగా వేసాం కాబట్టి మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో ఈ వెజిటేబుల్స్ని బాగా తిప్పుతూ ఉండాలి. అండ్ మనం ఇప్పుడు ఓన్లీ ఒకటి యాడ్ చేసుకోవాలి, దట్ ఈజ్ సాల్ట్ అనేది 1 టేబుల్ స్పూన్ నేను ఇక్కడ ఈ వెజిటేబుల్స్కి యాడ్ చేసుకుంటున్నాను. అండ్ రైస్ ఉడకపెట్టేటప్పుడు కూడా నేను రైస్కి సరిపడా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసాను ఆల్రెడీ. సో ఇక్కడ ఓన్లీ వెజిటేబుల్స్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను వెజిటేబుల్స్కి సరిపడా చిన్నది 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఓన్లీ వెజ్జెస్కి. ఎందుకంటే ఆల్రెడీ రైస్ ఉడుకుతున్నప్పుడే నేను సాల్ట్ యాడ్ చేసేసాను కాబట్టి ఇప్పుడు నేను ఓన్లీ వెజ్జెస్కి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో ఆల్రెడీ బిర్యానీకి నేను రైస్ యాడ్ చేశాను కాబట్టి వెజిటేబుల్స్కి ఈ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోతుంది అనమాట. సో నేను దీన్ని ఆ వెజిటేబుల్స్లో యాడ్ చేసుకుంటున్నాను. సో వెజిటేబుల్స్కి బాగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో దాన్ని బాగా తిప్పుతున్నాను. నేను పులావ్ అని చెప్పాను కదా, పులావ్ అనేది ఎలా ఉంటుంది, మనకి కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి మీరు ఆల్రెడీ నేను మిరియాలు యాడ్ చేశాను, బట్ లైట్గా మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను. సో మీ ఇష్టం అనమాట, ఆప్షనల్ అది. సో ఈ ఘాటు మీకు సరిపోతుందంటే మిరియాల పౌడర్ అవసరం లేదు, బట్ మంచి ఫ్లేవర్ కోసం అండ్ ఇంకొంచెం టేస్టీ కోసం నేను లైట్గా ఇందులో పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో లైట్గా పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను అనమాట వెజ్జెస్కి. సో ఇప్పుడు దీన్ని మనం తిప్పుకోవడం. సో పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాక మన వెజ్జెస్ని బాగా తిప్పాను. సో క్యారెట్ కట్ చేయడానికి వస్తే మన వెజ్జెస్ ఉడికిపోయినట్టు, ఫ్రై అయినట్టే, కుక్ అయిపోయినట్టే అనమాట. సో అండ్ మన స్వీట్ కార్న్ అన్నీ ఇంకొక 5 మినిట్స్ ఆగితే మన వెజ్జెస్ అన్నీ కుక్ అయిపోతాయి, మన బిర్యానీ రైస్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను పులావ్ అని చెప్పాను కాబట్టి పులావ్ ఎల్లో కలర్లో ఉంటుంది. సో మీరు కావాలంటే ఫుడ్ కలర్స్ వేసుకోవచ్చు, బట్ ఫుడ్ కలర్స్ ఎక్కువ యూస్ చేయకూడదు. సో ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ కాబట్టి ఇక్కడ నేను వైట్ పులావ్ రైస్ చేస్తున్నాను అనమాట. సో మీరు ఆ కలర్ కనుక మీకు కావాలంటే న్యాచురల్ ఫుడ్ కలర్ యూస్ చేయండి. అది ఎలా అంటే కుంకుమ పువ్వులో
కొంచెం వాటర్ యాడ్ చేస్తే ఎల్లో కలర్ వస్తుంది కదా, సో దాన్ని మీరు ఈ రైస్లో యాడ్ చేసుకుంటే కనుక మన పులావ్ రైస్ రెడీ అయిపోతుంది అనమాట. సో నేను ఇక్కడ వైట్ పులావ్ రైస్ చేస్తున్నాను, సో ఏమి కలర్ అనేది యాడ్ చేయట్లేదు. సో డైరెక్ట్గా ఈ వెజ్జీస్ 5 మినిట్స్ అయ్యాక ఈ పులావ్ ఈ రైస్లో కలిపేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని మన రైస్ ఉంది కదా, అది ఆ వెజిటేబుల్స్లో యాడ్ చేసుకోవాలి. సో నేను దాన్ని డిష్ అవుట్ చేసుకున్నాను. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మన వెజిటేబుల్ పులావ్ రెడీ. సో నేను ఇక్కడ వైట్ పులావ్ చేశాను. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మీకు కలర్ యాడ్ చేసుకోవాలంటే న్యాచురల్ కలర్ కుంకుమ పువ్వుతో యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేసి దాన్ని టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్స్, కామెంట్స్ శ్రీలక్ష్మి రెసిపీస్కి సెండ్ చేయండి. థ్యాంక్ యూ.